నారాయణపేట జిల్లా పట్టణంలో చేసిన జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవం జరిగింది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి భారీ ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది మక్తల్ ప్రజల విజయమని అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే కోర్టు మంజూరు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. మన నీళ్లు మనకు హక్కు, మన ఉద్యోగాలు మనకు హక్కు, మనని మనం పరిపాలించుకోవడం కూడా మన హక్కు. అదే అంబేద్కర్ గారు చెప్పింది. ఇంకో చేతుల పరిపాలన అంటే ఆ రోజు బ్రిటిష్ దేశంలో, భారతదేశంలో ఆ నిజాం పరిపాలన మనం బతికిన విధానం, ఈ రోజు కూడా పరాయి చేత బతుకున్న విధానం. ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చింది, ఈ రోజు కూడా మన చేతికి అధికారం వచ్చింది, ఈ రోజు కూడా మన ప్రాంతానికి బాగు చేయడానికి అవకాశం వచ్చింది. కాబట్టి సోదరులారా, ఇది విస్మరించొద్దు. మక్తల్ అస్తిత్వాన్ని ఎవరు కూడా చెడిపోద్దు. మక్తల్ దానంతకదే స్వేచ్ఛా జీవి. మక్తల్ ఇన్ని రోజులు పరాయి పాలనలో కాళ్ళ కింద తొక్కివేయబడింది, అభివృద్ధికి నెట్టివేయబడింది. కానీ ఈ రోజు అందరి అభివృద్ధి చెబుతున్న కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాల సరసర ఈ రోజు మక్తల్ ఉంది. గర్వంగా చెప్పుకోవాలి మక్తల్ వాసులను గుర్తుపెట్టాలన్నా. కాబట్టి కోర్టు అనేది మన హక్కు, కాబట్టి ఈ హక్కుని మనం ఈరోజు సాధించుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా హక్కుతో సాధించుకుందాం. అందరం ఏకమేద్దాం, మన వెనుకబడితనాన్ని పోగొడదాం, మన భక్తుల్ని బాగా చేసుకుందాం. ఇదే మన ప్రతిజ్ఞగా తీసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి ముందర ఆయన రాజ్యాంగం పట్ల కోర్టు మన ముందుకు వచ్చింది. కాబట్టి కృతజ్ఞతలు అంబేద్కర్ గారికి. అంతే ముఖ్యంగా ఈ కోర్టు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కోర్టు కావాలి.